హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. నూతనమైన సంవత్సరం అనగా 25 ముగించుకొని 26లోకి మనం ఆహ్వానం పలుకొని 26లోకి మనం అడుగు పెట్టాం. చాలామంది అనుకుంటారు 2026 నూతనమైన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము, అమ్మయ్య హ్యాపీ, అమ్మయ్య హ్యాపీ. ఎవరు అమ్మయ్య హ్యాపీ అనుకునేవాళ్ళు ఎవరంటే దేవుళ్ళో ఉండే వారికి ఎప్పుడు కూడా కొత్త సంవత్సరం లేదు, పాత సంవత్సరం లేదు, అంతకుముందు సంవత్సరం లేదు, గడిచిన సంవత్సరం, ప్రతి దినము కూడా హ్యాపీయే. నూతనమైన అభిషేకము, నూతనంగా మనం ప్రతి దినము అభివృద్ధి చెందుతాం కనుక ప్రతి దినం మనకు నూతనమైన సంవత్సరం కింద లెక్క. అయితే అమ్మయ్య హ్యాపీ అనుకునేవారు ఎవరు అంటే 2025, 2024, ఆ విధంగానే 2023 సంవత్సరం అంతా దరిద్రం, సంవత్సరం అంతా దరిద్రం, అన్నీ బాధలే, అన్నీ కష్టాలే, చి నా బ్రతికేంటి అనుకుంటాం. అనుకునే వ్యక్తి ఏంటంటే 2025 మొదలైన కాడ నుంచి ముగిసే వరకు నాకు అంతా దరిద్రమే. ఏంటి ఈ దరిద్రం? కలిసి రాలేదు, ఈ సంవత్సరం అంతా కూడా నా టైం బాగాలేదు, కలిసి రాలేదు, డబ్బులు పోతున్నాయి, దెబ్బలు చూస్తే బండి మీద లేదా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంట్లో చూస్తే కరువు, కనీసం వండుకోవడానికి బియ్యం కూడా లేని పరిస్థితి, అప్పుడు చూస్తేనేమో 100 రూపాయల దల్లా 10,000గా పెరిగిపోయింది, తీర్చాలంటే తీర్చలేకపోతున్నాను. ఏ రకంగా చూసినా ఇక మా అబ్బాయి సమస్యను, లేకపోతే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందో దెబ్బ కొట్టేదను, ఇట్లా అనేక రకమైన సమస్యలతో ఈ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. 25 అంతా ఇంతే, నా దరిద్రం మొదలయ్యింది, ఇంతే నా బ్రతుకు అయిపోయి మొత్తం కలిసి రాలేదు అనుకుంటాడు. జనవరి 1 నుంచి డిసెంబర్ నెలలో జ్ఞాపకం చేసుకుంటాడు, ఎందుకంటే ముగిసిపోతుంది కదా, అందుకని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సంవత్సరం అంతా నాకు దరిద్రమే బాబోయ్, ఎప్పుడు వస్తుంది కొత్త సంవత్సరం అని. అట్లాగే 24లో కూడా వెళ్తాడు, 23లో కూడా వెళ్తాడు, అంతకు ముందుగానే వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు వెనక్కి వెళ్ళినా దరిద్రమే ఉంటుంది. కానీ నీవనుకుంటావు నా బ్రతికేంటి, ప్రతి సంవత్సరం కష్టాలే, ప్రతి సంవత్సరం బాధలే, ప్రతి సంవత్సరం సమస్యలే, ఏంట్రా నాకు ఈ బ్రతుకు కలిసి రావట్లేదు అనుకుంటారు. ఇది ఎన్ని సంవత్సరాలు వెనక్కి క్యాలెండర్ తెలియజేసుకున్నా నీ బ్రతుకులో దరిద్రం అట్లాగే ఉంటుంది, కష్టాలు అలాగే ఉంటాయి, సమస్యలు అలాగే ఉంటుంది. నవ్వు అనేది నీకు ఎప్పటికీ ఉండదు. నీ జీవితంలో ఏపులు ప్రగొప్పులుగా ఉంటాయి, ఎందుకంటే అంత నష్టమైన సమయం కనుక. ఎందుకని ఈ సమస్య అంటే, ఎందుకని ఈ ప్రతి సంవత్సరం నీకు కలిసి రాకపోవడం కారణం ఏంటి? వాక్యం నీలో లేదు, యేసు నీలో లేడు, దేవుడు నీలో లేడు. అందుకనేంటి ప్రతి సంవత్సరం నువ్వు క్యాలెండర్లో లెక్క పెట్టుకుంటావు. అయ్యో ఈ సంవత్సరం నాకు అంత సమస్యలే బాబు, ఈ 2025 బాబు ఎంత దరిద్రం కదా, నాకు డబ్బు నష్టం, ఆస్తి నష్టం, అన్ని నష్టాలే, యాక్సిడెంట్లు అయినాయి, పుళ్ళు, అన్ని గాయాలు, పనికాడ పడిపోయాను, గొడవలు, ఇంట్లో తగులు, అయ్యి సమస్య పిచ్చెక్కిపోతుంది అనుకుంటున్నాను. 2026 తొందరగా రావే, నువ్వన్నా కలిసి రావే అని దానికి ఆహ్వానం పలుకుతారు. వచ్చేసింది 26. ఈ 15 రోజుల్లో, ఈ 10 రోజులు ఇవాళ తారీఖుని బట్టి ఈ 10 రోజుల్లో ఎంతమందికి కలిసి వచ్చింది, ఎంతమందికి కలిసి వచ్చింది, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హల్లెలూయా. కాబట్టి డేట్లతో మనకు పని లేదు, సంవత్సరాలతో మనకు పని లేదు. ప్రతి దినము కూడా దేవునిలో నీవు ఉంటే, దేవునితో నీవు ఉంటే, దేవుడు నీలో ఉంటే నీకు నూతనమైన సంవత్సరమే. ప్రతిరోజు దేవుడు నిన్ను 1 నుంచి మొదలు పెట్టి 200 దాకా అయినా సరే నిన్ను ప్రతి దినం 1 పాయింట్గా అభిషేకిస్తూ ఉంటే
ప్రతిరోజు నీ మీద అభిషేకం. దావీదు తల మీద నూనె ఇలా పోసి అభిషేకిస్తుంటే ఈ గడ్డ మంచుల దాకా కాలిపోయిందంట. ప్రభు రోజు నిన్ను అలాగ అభిషేకిస్తా ఉంటే నీ గడ్డ మంచుల మీద కూడా కాలుతుంది. నీ గడ్డ మంచుల మీద కాలిన అంటే నాకు లేదా గడ్డ ప్రజెంట్ దావీదు గడ్డ మంచుల మీద కారి ఉన్న ఆ గడ్డం మీద కారిన అభిషేక తైలం ఆయిల్ మన మీద పడినా కూడా అభిషేకమే కారణం. అక్కడ నించున్నవాడు ఎవరు? అభిషేకుడు. కాబట్టి సేవకులు చెప్తున్న మాటని ఆలోచనలు పెట్టుకొని సేవకులు చెప్పిన విధంగా నడుచుకొని దేవుని చెప్పిన మాట, దేవుడు విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు కొంత నలిగినప్పుడు కొన్ని సబ్జెక్టులు మనకు చెప్తాడు. సేవకులకి ఎక్కువ సబ్జెక్ట్ని చెప్తాడు. ఆత్మ విషయమై సేవకులకి సంఘములకు దేవుడు ఎప్పటికప్పుడు చెప్తూ లీడ్ చేస్తూ ఉంటాడు. మన బిడ్డలకు మనం ఇది ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, గౌరవంగా పెరగాలి, మంచిగా చదువుకోవాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, అది అవ్వాలి. మన బిడ్డలకు మనం ఎలాగా ఇదిగో స్కూల్కి వెళ్ళాలి, అమ్మ నేర్పియద్దు, నాన్న నేర్పియద్దు, చక్కగా చదువుకో, మంచి చదువుకో, మంచి ఉద్యోగాలు వస్తాయని మనం ఏ రకంగా మంచిగా మాట్లాడి భుజం ఇచ్చి ఎంకరేజ్ చేస్తాము. ప్రభు కూడా మనల్ని అలాగే ఎంకరేజ్ చేస్తాడు. ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు డిస్కరేజ్ ఇచ్చేవి, మనల్ని ఎప్పుడు కూడా తీసివేసినట్టు మాట్లాడాడు, ఎప్పుడు అభివృద్ధి పరిచినట్టుగానే మాట్లాడతాడు. మనుషులు ఏమంటారు? ఎందుకని బ్రతుకు సావరా, ఎందుకని బ్రతుకు సావచ్చు, తల్లిదండ్రులు సైతం అంటారు. ఏమని అంటే దీనికి మనం బడి సావచ్చు కాదు, ఎందుకు మమ్మల్ని ఇసుకెత్తారు, ఎందుకు మాకు ఈ దరిద్రం అంటారు. కడుపును పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు సిటెత్తారు. ఎందుకు లేదని బట్టి సావచ్చు కాదు, ఎందుకు మాకు ఇంట్లో ఎక్కువ, ఎందుకు ఈ సమస్య, ఎందుకు. కానీ ప్రభు మాత్రం, ప్రభు నువ్వు తిట్టినా కూడా నేను హక్ చేసుకోవడానికే చూస్తాను. హల్లెలూయా. ఎంతసేపటికి ఏ సంవత్సరం అవని, ఏ దినం అవని, ఏ రోజు అవని, ప్రతిరోజు ప్రభు చేసే పని ఏంటంటే, బిడ్డ నా హృదయంలోకి నువ్వు ఎప్పుడు ఉంటావు నాన్న. కాకపోతే నీకు నాకు కొద్దిగా ఇష్టం ఉంది. ఏముంది? మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, మన బంధము అనుబంధము. చూసారా, మన బంధము అనుబంధము. విడదీయగా ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా అంటే ఎవడ విడదీయలేరు. ఆయనతో నీవు ఉంటే ఎన్నటికి, ఆయనతో మనం కట్టుకున్న బంధం, ఆయనతో మనం పెంచుకున్న రిలేషన్ బట్టి ఎటువంటి దుర్మార్గులు వచ్చినా కూడా విడదీయలేదు. ఎందుకు ప్రభు అంటే మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను ఎవరైనను అని ప్రభు. కాబట్టి బిడ్డలను కూడా తల్లి కడుపును పుట్టిన మోసి 9 నెలలు మోసి కానీ తల్లిదండ్రులు కూడా శపించినట్లుగా మాట్లాడతారు. కానీ ప్రభు వారి అన్నటికీ కూడా మనల్ని శపించినట్టు మాట్లాడు. బిడ్డ నువ్వు ఇంకా మారాలి, ఇంకా మారినా, నీకోసం నేను వెయిట్ చేస్తున్నానని అంటాడే తప్ప ఎప్పుడు శపించడు. ఆ విధంగానే మనం ఇప్పుడు ఈ క్యాలెండర్లో లెక్కేసుకుంటున్నాడు, ఇదిగో నా ఈ సంవత్సరం దరిద్రం, ఈ సంవత్సరం దరిద్రం. మరి నీవు లోకంలో ఉంటే, లోక సంబంధాలతో ఉంటే నీవెవరితో ఉన్నట్టు? ఈ దరిద్రాలన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నావు కదా. 2025, 24, 23 అంతా నాకు బాధలే, కష్టాలే, దరిద్రమే, ఏంటొచ్చి నా బతుకు ఏంటో అని తిట్టుకుంటున్నావే. మరి నీవు లోకంలో ఉంటే, లోక సంబంధాలతో ఉంటే నీవు ఎవరితో ఉన్నట్టు? ఎవరితో ఉన్నట్టు? ఎన్ని నీలో ఉన్నాయంటే ఎవరితో ఉన్నట్టు? అపవాదితో ఉన్నట్టు. మరి అదే నీవు దేవునిలో ఉంటే నాకేంటి దరిద్రం అనుకునే మాటే ఉండదంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుళ్ళే ఉంటే అంట ఏం నా బతుకు అనే మాట కూడా మన నోటంత రాదంట. రాజుగారి కొడుకు ఏమవుతాడు? చిన్న రాజుగారు అవుతాడు. రాజుగారి పుట్టిన కొడుకుని రాజుగానే ప్రకటిస్తాడు, కానీ బంట్రోతు గాను ఇదిగాను ప్రకటించడు కదా. గేటు కింద నౌకరుగా ప్రకటిస్తాడు. రాజుగారికి పుట్టిన కొడుకుని ఈయన తర్వాత ఎవరో రాజుగారే అంటారు.
ఈ వచ్చిన ఈ జనాలందరూ కూడా చిన్నరాజావారు అంటారే కానీ ఆడి పేరు పెట్టి పిలిస్తే గుండెలో కత్తి దిగిద్ది. అంతగా రాజావారిని ఏం చేయాలా? రాజావారు అని చేతులు కట్టుకున్నట్టే వీళ్ళు అప్పుడే పుట్టిన బుడ్డబాగైనా చిన్న రాజావారు పుట్టారు నువ్వు అనాల్సిందే. రాజుగారికి కొడుకు పుట్టాక అనుకో కత్తి తిప్పుతారు. అట్లా అనకూడదు. అప్పటి భాష ఇదే. చిన్న రాజావారు పుట్టారు అనాలి. రాజుగారు ఏకవచనంతో రాజుగారి కొడుకు పుట్టాక అన్నామంటే ఎవరిగా మాట ఉందని పొడిచేస్తారు. ఇప్పుడు ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు గౌరవం విలువలు లేక. కానీ అప్పుడు చాలా గౌరవం, నైతిక విలువలు కలిగి ఉంది. అప్పుడు చాలా మర్యాదగా పిలవాల్సిందే. చిన్న రాజావారు అనాలి. కాబట్టి నీవు లోకంలో ఉంటే అపవాది గారికి సంబంధించి కొడిపోతావు. అదే మరి నీవు దేవునితో ఉంటే నాకేంటి దరిద్రనే మాటే ఉండదంట. కాబట్టి రాజుగారి కొడుకు రాజుగారే అయినట్లుగా దేవుని బిడ్డ దేవునికి సంబంధించిన వాడిగా ఉన్నందున దరిద్రంగా నాకేంటి అనే మాట మన జీవితాల్లో ఉండదంట. హల్లెలూయా. ఆ విధంగా 2020 కొత్త సంవత్సరం వచ్చింది అని మనం అనుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న కాలం, వచ్చే కాలం అంతా కూడా శోధన కాలం అంట, శోధించబడే కాలం అంట. ఇప్పుడు వచ్చేది, ఇప్పుడు ఉన్నది, రాబోవున్నది కూడా కొత్త సంవత్సరం. మనం కొత్త సంవత్సరం అనుకొని టపాసులు పేల్చుకొని, కేకులు కట్ చేసుకొని, ఎంజాయ్మెంట్లు చేసుకొని, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని, కేకులు నోట్లో పెట్టేసుకొని, లేదా కేకులు మొహానికి రాసేసుకొని సంబరపడుతున్నాము. 2020 వచ్చింది, అబ్బా సూపర్ అనుకునే మాట లేదు మనకి. ఇప్పుడున్న కాలము, వచ్చే కాలము కూడా ఏ కాలం మనకి? శోధన కాలం అంట. అయితే దేవుడు అంటున్నాడు ఏమనంటే, నేను మిమ్మలను కాపాడతాను. ఈ శోధన కాలం అయినా, రాబో శోధన కాలం అయినా నేను మిమ్మలను కాపాడుతాను. మరి నేను కాపాడాలంటే మీరు చేయవలసింది చేయండి. ఏం చేయమంటున్నాడు ఆయన? ఒకసారి వాక్యంలో చూసుకుందాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:10 ఒకసారి చూసుకున్నట్లయితే, కొత్తది 230 పేజీ. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. 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 కొత్త నిబంధనలో 230 పేజీ, 230 పేజీ, కొత్త నిబంధన సాంతం 230 పేజీ. దీన్ని నా మాట ఎలా చెప్తున్నాడు దేవుడు మనం చక్కగా చూసుకుందాం ఒకసారి. 230 పేజీ. పేజీలు పక్కన కదా కొన్ని ఉంటాయి. జోషికి 230. 230 దొరుకుతుందా? నెంబర్ తీసుకుంటున్నాను. 230. ఆయన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 10వ కనబడిందా? ప్రేమించుతున్నానని చివర నీవు నా చూసావా? సరే మొత్తం చదువు, పర్లేదు. ప్రేమించునని తెలుసుకున్నట్లు చేశాను. నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూ నివాసములను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఏమంటున్నాడంట? కాపాడుతాను అంటున్నాడంట. ఏం రాబోతుందంట? శోధన కాలంలో. అందుకనే నేను చెప్పుట కంటే మీరు చదివితే నేను చెప్పేది నిజమే కదా అర్థం. ఏ కాలం, చలికాలం వచ్చిందా, ఎండాకాలం వచ్చిందా, శోధన కాలం వచ్చిందా, అది అక్కడ ఏ కాలం రాసి ఉందనేది మీరు చదివితే చక్కగా మీకు తెలిసింది. హల్లెలూయా. అయితే నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు చేయవలసింది చేయండి. హల్లెలూయా. ఎంత చక్కగా ప్రభువు చెప్తున్నాడు. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక. హల్లెలూయా. నీవు
నా విషయమై వాక్యమును గైకొన్నావు. వాక్యమును గైకొనడం అంటే దేవుణ్ణి నువ్వు స్వీకరించావు. ఇప్పుడే ఇగో బైబిల్ చదవడం మొదలు పెట్టాడు కాబట్టి ఏంటి, స్వీకరించాడు. మనలోని నిర్లక్ష్యపరిచాడు, ఇప్పుడు స్వీకరించాడు. నీవు నా వాక్య విషయమై ఉన్నావు కనుక, గైవు కొంటివి కనుక, ఇక నీవు శోధన కాలం నీకు వస్తున్నప్పుడు ఇక నేను ఇది కాపాడతా. హల్లెలూయా. ఇక మొదలు పెట్టాడు ఆయన, ఇక ఈయన మొదలు పెట్టాడు, అక్కడ ఆయన మొదలు పెట్టాడు. ఏమని ఇచ్చాడు వాగ్దానం? మాట్లాడేసాడు. ఇక నువ్వు మొదలు పెట్టావు నా వాక్యం. ఒకసారి ఆ మాట నాకు చదివితే ఎంత సంతోషంగా ఉంది అసలు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి. అది ఆయన వాక్యం నువ్వు గైకుంటివి కనుక, చేర్చుకున్నావు కనుక, ఇక పని నువ్వు మొదలు పెట్టావు కనుక, నీకు రాబో శోధన కాలం అంతా కూడా నేను నిన్ను కాపాడతాను. హల్లెలూయా. ఆయన కాపాడతానన్నప్పుడు ఎప్పుడు కాపాడతానన్నాడు? 2025 కాపాడతానన్నాగా, 26 కాపాడతానన్నాగా, 23 కాపాడతా, 26 కాపాడతానన్నాగా. శోధన కాలం నీకు ప్రతి దినం ఉంటుంది, ప్రతిరోజు నిన్ను కాపాడతాడు. కాబట్టి మనం ప్రతిరోజు నూతనమైన సంవత్సరంగా మనం కొనియాడుతున్నాం. కొనియాడుచున్న వారు ఎవరు? ప్రభువుని నమ్మిన వారు. కొనియాడుచున్న వారు ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభువుని ప్రేమించిన వారు. హల్లెలూయా. ఎంత చక్కని మాట చదివారు, విన్నారుగా. ఆయన చెప్పిన మాట ఏంటి? శోధన కాలం మీకు వస్తుంది. 2025 వచ్చేసింది. అమ్మయ్యా 2025 అంతా బాధపడ్డాను, అమ్మో 26 జబ్బు చేసేసానక అంటే ఏమండి, 10th క్లాస్ 9th క్లాస్ దాకా బాగా చదువుతాడు. ఏది ఆసక్తి చదువుతాడు. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే అర్థమైతే కానీ నేను 10th అవతలకి వెళ్తానా, మళ్ళీ 10th చదువుతానని వీళ్ళకి భయం వేసింది. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ దాకా బాగానే వెళ్తాడు. ఎందుకంటే అంత అటెండెన్సే, వచ్చినా రాపోయినా అవి 9 అయినా అటెండెన్స్ వెళ్ళిపోతాడు. 9th క్లాస్ దాకా వెళ్తాడు. రోజు స్కూల్కి వెళ్తే సార్ వాడికి చదవకపోయినా టీచర్లు 4 దెబ్బలు కొట్టి మొద్దు 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 అని తిడతారు. తిట్టినా 9th క్లాస్ దాకా పంపిస్తారు ఆయన. కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అర్థమైంది వీడు అవతలకి వెళ్తాడా వెళ్ళగా అని. కాబట్టి 25 వచ్చి అయిపోయింది, ఇక 26 చెప్పు చేశాను. అమ్మాయి జనవరి 1 నుంచి ఇక నాకు అంతా కలిసి గుళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసింది ఇదే. ఎసయ్యా 26 అంతా కలిసి రావాలయ్యా, 26 అంతా బాగా కోట్లు గడించిపోయి రాజు అవ్వాలి, అమ్మాని అదాని అయిపోవాలి. జనవరి 1 రోజు అసలు కొత్త కొత్త బట్టలు వేసి వీళ్ళు మొక్కుబళ్ళు అయ్యే, కొత్త కొత్త బట్టలు వేసుకొని చక్కగా మెడలో చైన్ వేసుకొని మంచి వాచి పెట్టుకొని బంధువులకు అద్దరు వేసుకొని దేవుడి ముందు నిలబడి, ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను తగ్గ మెరిసిపోవాలి, తగ్గ మెరిసిపోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, కోటేశ్వరం అయిపోవాలి, పోయిన సంవత్సరం దరిద్రం అంతా పోవాలి అని ప్రార్థిస్తాడు. కానీ నెరవేర్చాడు. నెరవేర్చినప్పుడు నీ మనసులో మాట నువ్వు 1000 సార్లు గోడకేసుకొని కొట్టుకొని ప్రార్థించినా అది వ్యర్థమే. ఆయన వినాలంటే ఆయన నీ హృదయంలోకి రావాలి. ఆయన నీ హృదయంలోకి రావాలంటే నువ్వు చోటు ఇవ్వాలి. నువ్వు చోటు ఇస్తే వస్తాడు. మా ఇంట్లో మాగే తన్ను కూడా కొట్టు కూడా గొడవలేదు, మేము కూడా మంచాలకు గాలి పోయాని ఆయనంటే ఆయనే వస్తాడండి. ఆయన ఆహ్వానించాలి. ప్రభువా మా ఇంట్లో మేము ఎంతమంది పడుకున్నా, ఎన్ని మంచాలు వేసున్నా, ఎన్ని గదులున్నా, ఒక్క గదే ఉన్నా, నీకోసం మా కుటుంబ సభ్యులు గదులన్నీ తెరిచే ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మా కుటుంబ సభ్యులందరం కూడా మా హృదయంలో ఉన్న గది ఉందే, దాంట్లో మీకు చోటు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ప్రభువా. అంటే 2025 కాదు, 23 కాదు, 24 కాదు, 26 కాదు, రాకడ సమయం వరకు కూడా శోధన కాలంలో నిన్ను కాపాడుతాను అని దేవుడు గొప్ప మాట పలికి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 143:10 పాత నిబంధన 527 పేజీ చూసుకోండి. 527 చదవాలి. వాక్యం చదివితేనే ఆ మొక్క మీకు అర్థమవుతుంది. అందుకే మేము చదివాం. 527 143:10
నీవే నా దేవుడు, ఆ, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నేను నేర్చును. ఆ, నాకు నేర్పుము. ఆ, దయగల నీ ఆత్మ ఆ. సమభూము గల ప్రదేశమునందు నన్ను నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనపడిందా? 527 చూడు. 527 143 చెప్తాను. చదవ. 527 హల్లెలూయా. కనపడిందా? 10ది లాస్ట్ చూసి. నీవే నా దేవుడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు సమభూమి గల ప్రదేశమునందు నిన్ను నడిపించును గాక. నన్ను నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఏం మాట్లాడు? నీవే నా దేవుడు. దావీదు మాట్లాడి నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారంగా అంటే దేవుని చిత్తానుసారం ఏంటి? డ్యాన్సులు వేయటమా, సినిమాలు చూడటమా, ముందు తాగటమా, లేకపోతే అర్థమైన మాటలు మాట్లాడుకుంటావా, బూతు మాటలు మాట్లాడుకుంటావా, కొట్లాటలకు వెళ్తామా, సినిమాలు చూడటమా, వ్యర్థమైన పరుగులు పలకటమా, దుమ్మిలికి వాడికి వెళ్ళటమా? నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుమయా, ఆ నడవడికి ఏంటో నాకు నేర్పుమయా అని దావీదే అడుగుతున్నాడు. ఆయన చిత్తానుసారంగా అంటే దావీదు ఒక మాట అంటాడు, ప్రభువే, ప్రభువారే అంటున్న మాట ఏంటంటే ఈ దావీదు ఉన్నాడే, ఈ దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు ఆ మాట. ఈ దావీదు ఉన్నాడే, ఈ దావీదు నా హృదయానుసారుడు. దేవుడే ఒక మనిషి గురించి ఇతను నా హృదయానికి దగ్గర ఉన్నవాడు. నా హృదయానికి దగ్గర ఉన్నవాడంటే నా ప్రతి ఆలోచన, నా ప్రతి మాట, నేను చేయబోయే ప్రతి పనికి నా ఆలోచనకి దగ్గరగా ఉంటాడు. నా మనసు ఎరుగుతాడు. నా మనసు ఎరిగి ఆ చిత్తమును పనిని చేస్తాడు అని దావీదు గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. మనం ఉన్నాం, మన బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మన గుట్టుగా మొత్తం వాళ్ళకి తెలుసు. మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, ఎవరో ఒకడు ఉంటారు. 10 మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒకడు మనకి బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్ ఉంటాడు. ప్రతి విషయం వాడితో పంచుకుంటాం. అరే డబ్బుల సమస్యగా ఉందిరా, అది ఉందిరా, ఇదిగో ఇంట్లో సమస్యగా ఉందిరా, చివరికి వాడి విషయం కూడా పంచుకుంటారు బెస్ట్ ఫ్రెండ్. అంటే సజెషన్ ఇస్తాడని, అంటే వాడు మా ఇంట్లో మా పరిస్థితి బాగాలేదురా, దానికి బియ్యం పట్టింది, ఇలా ఉందిరా, అలా ఉంది, పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, పిల్లల పరిస్థితి బాగాలేదు, పిల్లల చదువులు బాగాలేదు, పిల్లలు చదువుకోవట్లేదు సరిగ్గా, ఏం అర్థం కావట్లా, వీళ్ళు నేనేమో కష్టపడి పనికి వెళ్ళి రేయి పగల్లో కష్టపడుతున్నాను, కానీ వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లా, ఇంట్లో పరిస్థితి అర్థం కావట్లా, మా ఆవిడ టైంకి అన్నం ఉండదు, అర్థం ఉండదు, ఇట్లా అనేక మంది పర్సనల్ విషయాలు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకుంటారు. కాబట్టి ఈ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ ప్రతి ఆలోచన నీ బెస్ట్ ఫ్రెండ్కి తెలిసింది. ఏ స్టెప్ వేస్తున్నావు అనేది పక్కన ఉన్న నీ బెస్ట్ ఫ్రెండ్కి తెలుసు. ఎందుకంటే నువ్వేం చెప్తున్నావో వాడు అంత గుట్టుగా దాస్తాడు, వాడు ఏం చెప్తున్నావో నువ్వంతా గుట్టుగా దాస్తావు. అది బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే. రోడ్డు మీద వెళ్ళి అందరూ ఫ్రెండ్సే, కానీ అందులో ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాడు. వాడికి మన గుట్టుగట్ట అంతా తెలుసు, ఇంట్లో తుమ్మినా తగ్గినా కూడా వాడికి తెలుసు. కానీ వాడు ఒక్కడే మాత్రం ఆ హృదయం ఉంచుకుంటాడు తప్ప ఎవరికి పంచడు. వాడు బెస్ట్ ఫ్రెండ్. వాడికి మన హృదయం తెలుసు, మన స్నేహితుడికి మనం ఏంటని. కనీసం ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే మన దగ్గర డబ్బులు లేక డల్లుగా ఉంటే, ఏంట్రా డల్లుగా ఉండవు అన్నాం అనుకో, ఏం లేదు లేదంటే ఏం లేదేముందిలే, డబ్బులు ఉండవు దగ్గర, సరేలే ఇగో నా దగ్గర 2 రూపాయలు ఉంటే ఉంచుకో అని ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆలోచన తెలుసుకుంటాడు, మనసును తెలుసుకుంటాడు, ఈ ఫేస్లో కదలికలు తెలుసుకుంటాడు. డబ్బులు లేనప్పుడు వాడు డల్లుగా ఉంటాడు. సరే ఇవ్వ 5 ఏళ్ళు ఏం బాకీలు ఉన్నాయి కదా, ఈ 5 ఏళ్ళు ఇచ్చుకో. అట్లాగే దావీదు ప్రభు మనసును తెలుసుకుంటాడు. ప్రభు మనసును తెలుసుకొని ప్రభు చెప్పినట్టు నడుచుకుంటూ కూడా మళ్ళీ అడుగుతున్నాడు, ఏమని? నీ చిత్తానుసారంగా ప్రభువా నాకు నేర్పు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట అంటున్నాడు, అదే మాట ఏంటంటే దయగల నీ ఆత్మ
సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలను సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమభూమి అనగా ఎత్తు పల్లములు లేని భూమి అంట, అడ్డు ఆటంకము లేని భూమి అంట. హల్లెలూయా. నువ్వు నేల మీద నడిచేటప్పుడు భూమి సరి లెవెల్ లేకుండా ఉంటే, గుంతలుగా ఉంటే, నీవు స్పీడ్ బ్రేక్ వెళ్ళేటప్పుడు రోడ్ ఇలా ఉంటుంది, ఎగిరి పడతావుగా చూసుకోకపోతే. గుంతల్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ వెళ్తాం, హైవే మీద వెళ్ళినట్టు గుంతలు వెళ్ళేటప్పుడు ఎట్లా ఎగురుకుంటే వెళ్ళాం. ఎందుకని? అక్కడ దానికి ఉన్న పేరేంటి? గుంత అంటే భూమి సరి లెవెల్ లేనందున అది గుంత అని పిలువబడి, ఆ గుంతలో మన బండో మనమో పడతాము, కాలు ఎరగటమో చెయ్యి ఎరగటమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ గుంతలో మనం స్పీడ్గా బండి మీద వెళ్ళినా, నడుచుకుంటూ చూసుకోకుండా వెళ్ళినా గుంతలో మనం పడతాం. ఏంటి? గుంతలుగా ఉన్నప్పుడు ఆ భూమి సమలేవులుగా ఉంటుందా? ఉండదు. అనేకమైన గుంతలు అక్కడ ఉంటాయి, చాలా గుంతలు ఉంటాయి. ఆ గుంతలు ఉన్నప్పుడు ఆ సమానమైన భూమిగా ఉండదు, గుంటలుగా ఇలాగా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అక్కడ ఆ భూమి కూడా సమలేవులు అంటే భూమి మొత్తం సమానంగా ఉండాలి. అదే అంటున్నాడు, నీ దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సమభూమి. ఈ సమభూమిలో మనం ఫస్ట్ దేవుని ఏమనగలి మనం అంటే, ప్రభువా ప్రార్థించాలి. ఏమనంటే, ప్రభువా నన్ను సమభూమి గల ప్రదేశమందు నన్ను నిలుపువయ్యా. హల్లెలూయా. నన్ను నిలుపుమయ్యా. ఎత్తు పల్లాలు లేని భూమి అంటే సమానంగా సమలెవెల్లో ఉండే భూమి మీద మన పాదము తొట్టిల్లిపోం. ఆ గుంటలో మనం పడిపోం, స్పీడ్ బ్రేకర్ మీద మనం ఎగిరి పడిపోం, కింద పడిపోం. అప్పుడు మన గాయాలు తగలు. సమభూమి అని పిలువబడిందంటే, మన సమభూమి గల ప్రదేశం అంటే పరిశుద్ధత కలిగిన ప్రదేశంలో గుంతలుగా ఉన్నదంతా లోకము అపవాదికి సంబంధించింది. సమభూమి, సమానంగా ఉన్న భూమిలో నిన్ను నిలపమని ప్రభువుని అడగాలి. అంటే పరిశుద్ధమైన స్థలములో. పరిశుద్ధమైన స్థలం ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది, దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. అందుకే మనం ప్రభువుని ప్రార్థించాలంట. అయ్యా ప్రభువా నన్ను సమభూమి గల ప్రదేశమందు నన్ను నిలిపయ్యా, సమభూమి గల ప్రదేశమందు నన్ను కాపాడయ్యా. అక్కడ నిలిపామంటే మనం పడము. కళ్ళు మూసుకొని ఇక్కడ నుంచి అక్కడ గుంట రోడ్లు వెళ్ళగలమా? ఖచ్చితంగా ఏదో గుంటలో పడతాం, ఏ కాలు ఖచ్చితంగా పెరిగింది. అదే సాఫీగా ఉన్న రోడ్లో కనీసం కొంచెం ధైర్యంగా వెళ్ళగలుగుతాం. అది సమభూమి. అటువంటి సమభూమి, ఏ గుంతలు నీ బ్రతుకులో ఉండకుండా సమభూమి కలిగిన ప్రదేశమందు నీ జీవితాన్ని నిలపాలి అంటే ప్రభు మనం ప్రార్థించాలి, ఆయన్ని అడగాలి. ఆ విధంగా నాకు ఒక సన్నివేశం మొన్నది జరిగింది. ఏంటంటే పైన వాక్యం మనం చూసుకున్నట్లయితే కనుక, ఇప్పుడు ఉన్నది వచ్చేది శోధన కాలం కాబట్టి శోధించబడతాము. ఎవరితో శోధించబడము? మన ఇంట్లో వారితో శోధించబడతాం, మన పక్కింటి వారితో శోధించబడతాం, మన చుట్టాలతో శోధించబడతాం, అనేక మందితో బయటికి వెళ్తే అనేక మందితో శోధించబడతాం. అయితే నాకు జరిగిన మొన్న భోజనానికి నేను వెళ్ళాను, ఒక చోటకి వెళ్ళాను. భోజనానికి చోటకి వెళ్తే వాళ్ళు ఏటలు నరికాడు. మామూలుగానే ఆ రక్తాన్ని మనం భుజించకూడదు, ఆ బలి రక్తాన్ని మనం భుజించకూడదు. అయితే వాళ్ళు ఏం చేశారు, భోజనానికి వెళ్ళినప్పుడు ఆ రక్తాన్ని నరికి గడ్డ కట్టించి దాన్ని వండి ఇచ్చారు. నాకు తెచ్చిచ్చారు. నేను అప్పుడు ఏ కాడకి తప్పించుకున్నాను. వాళ్ళ మొహమాటం ఇది చెప్పడానికి ఏంటంటే, వాక్యం ఏంటంటే స్మూత్గా చెప్పాలి. మనం స్మూత్గా చెప్తే అంటే కటుగ్గా చెప్పామనుకో
మన వాక్యం విరుద్ధంగా అవుతుంది, మనము విరుద్ధంగా మారుతాం, శత్రువులుగా మారుతాం. అందుకనే దేవుని ప్రేమతో చెప్పాలి. అక్కడ దేవుని ప్రేమతో చెప్పాలంటే సాత్వికంగా చెప్పాలి. అందుకే నేను కటువుగా ప్రవర్తించకుండా, వాళ్ళు ఇచ్చారు నా చేతికి ఇస్తే నేను ఏం చేశానంటే తీసుకెళ్ళి పక్కన బల్ల మీద పెట్టా. బల్ల మీద పెట్టి ఆ ఇంట్లో తెలిసిన కూడా ఒకటికి, బాబు మటన్లో రెండు ఆటలు వేసారంట, మటన్లో మరి భోజనం తినమంటున్నారు, ఏంటి సంగతి, ఏమన్నా ఫోటోలు ఏమైనా పెట్టారా అని అడిగి. పెట్టారు కదా, ఫస్ట్ వండటమే ముందు నీకు ఇచ్చారుగా, చేతిలో పెట్టారు కదా, అది రక్తం, అదే నీకు ఇచ్చారు, ఫస్ట్ అదే పెట్టారు, బలి ఇచ్చారు కదా, అదే పెట్టారు. అమ్మ నాయన పెట్టారా, మొన్నే చేశారన్నారు కదా తీసుకెళ్ళి, ఇవాళ పోయి పెడతాం, మరి వాళ్ళకి ఏమేమి ఇష్టం అవన్నీ పెట్టాలిగా అన్నది. అవునా, సరే సరే ఏమనుకోవద్దు, కానీ నేను కొంచెం తినకూడదు, బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజము అంటే చాలా తెలియని వారికి కూడా తెలుసా పదమేంటో, ఆ పదమేంటో, ఆ శక్తి ఏంటో తెలియని వ్యక్తులు కూడా తెలుసు. నేను బాప్తిజం తీసుకున్నాను, తిన్నాను అని ఒక్క మొక్క చెప్తాను, ఒక ఆన్సర్, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు తిన్నారు. అయితే ఆయన ఇస్తే నేను పక్కకి వెళ్ళి ఆ పక్కన పెట్టేశా. బాబు అని ఆయన క్యాటరింగ్ వాళ్ళు ఉంటే, నేను తిన్నా, నేను తిన్నా ఇచ్చేసా. ఆ ఇంట్లో కుర్రోళ్ళకి చెప్పా, బాబు నేను తిన్నా, మరి అదే కదా ఏమైంది అని. అతను తిరిగి పాపం ఏమైతుంది, తినకూడదు మేము, ఏమైంది మరి, మా మటన్లు గిట్టలు అన్నీ వేసాంగా, కోళ్ళు వేసాం, మటన్లు వేసాం, తినవేంటి అంటున్నాడు. అయితే నీకు మాటలు చెప్తా ఏమనుకో, మాకు బాప్తిజం తీసుకునేటప్పుడు కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలు ఉంటాయి. నిబంధనలకి మేము వ్యతిరేకంగానో విరుద్ధంగా నడిస్తే దేవుణ్ణి కోపగించుకునే విధంగా తయారవుతుంది. కాబట్టి మేము దేవునికి వ్యతిరేకంగా నడుచుకోలేము, ఏమనుకోవద్దు. నువ్వు చివరికి నా ఇంట్లో వారి ఫోటోకు పెట్టినా నేను పూజించను. అదేవిధంగా నా తండ్రి అయిన ప్రభు అయిన యేసు ప్రభు వారి ఫోటో ముందు పెట్టినా నేను తినను. నా తండ్రి పరిశుద్ధాత్మ గల దేవుడు, ఆత్మస్వరూపి అయిన వాడు కనుక నేను 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నీవు నాతో మాట్లాడవా అంటే నా దేవుడు పలుకుతాడు. కాబట్టి నేను ఆయన ఫోటోకు పెట్టినా కూడా నేను పూజించను. కొంచెం ఏమనుకోవద్దంటే, అదేంటన్నా మరి భలే ఆయన తెలిస్తే ఊరుకోరుగా మీ ఫ్రెండ్ అని, తిన్నానని చెప్తే ఇక అట్టాడేసి అట్టేసి నన్ను బలవంత పెట్టారు తినాలి అయ్యి అని. లేదురండి కొంచెం బలం చెప్పానని పక్కకి వెళ్ళి హోటల్లో తినేసి వచ్చా. అని వచ్చి తిన్నానండి అమ్మ, మరి అబద్ధం చెప్పకూడదుగా, తిన్నానండి అమ్మ, తిన్నావా అయితే అన్నాగా, తిన్నానండి తినే వచ్చా కదా పక్కకి వెళ్ళి, అందుకని అబద్ధం కూడా చెప్పాల. అబద్ధం కూడా చెప్పకుండా అబద్ధం దొల్లితే మరి అది ప్రమాదమేగా, దీన్ని తినడం కన్నా అబద్ధం ఇంకా ప్రమాదం. అయితే అబద్ధం కూడా చెప్పాల్సి వస్తుంది. నేను ఏం చేశానంటే, నేనేమో తిన్నావని అడిగాడు, మా ఇంట్లో తిన్నావా అక్కడ తిన్నావని క్వశ్చన్ అయినా, తిన్నావా అని అడిగాడు. తిన్నానండి, అట్లా వంట అన్నది, బాగుందండి అన్న, ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటాయి కిచిడి, తిన్నాను చెప్పాను. హల్లెలూయా. అట్లాగా అప్పుడు శోధించబడింది. నేను నన్ను వద్దు అంటున్నా, నన్ను తినమని బలవంత పెట్టారు, నా చేతులు తీసుకొచ్చి అప్పగించారు. ఆ మాంసం రక్త బలులు బాప్తిజం తీసుకున్న ప్రభువును నమ్మి అంగీకరించిన వాళ్ళు తినకూడదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అయితే ఆ శోధన కాలంలో వచ్చింది, నాకు శోధన కాలం నాకే వచ్చింది. సేవకులకి చాలా మంది అనుకుంటారు, సేవకులకి ఏముండో అమ్మాయి హ్యాపీ, ఏసీ రూమ్లో ఉంటారు, ఏసీ గాలిలో తిరుగుతారు, తిని దొరకమే అనుకుంటారు. చాలామంది తెలియదు. అపవాది గాడి దాడి ఫస్ట్ సంఘం మీద కంటే సేవకుల మీద ఎక్కువ దాడి చేస్తాడు. సేవకుల మీద కూడా బాగానే ట్రై చేస్తాడు. కాదు కొంచెం మాకు అవతారం తెలుసు కాబట్టి కొంచెం దాన్ని ఎప్పో సాతానా అంటే సంఘానికి కొద్దిగా తెలియక మనుషులే అనుకుని సాతానా రా అంటారు, తెలియక. కానీ సేవకులు తెలుసు కాబట్టి శోధన కాలంలో వచ్చినప్పుడు శోధనకి భయపడకుండా, ఆ ఉచ్చుల వల్ల పడకుండా ప్రేమతో ఆ యొక్క సమాధానాన్ని నేను పంపించాను.
హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నానంట, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేర్పు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అన్నాడు. అట్లాగే దేవుని మనం అడగాలంట, నీవు నన్ను నిలిపితే నేను ఎన్నటికీ నిలిచే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను సమభూమి గల ప్రదేశమందు నిలిపయ్యా అని ప్రార్థించాలి. ఆ విధంగానే ప్రభు నీవు యేసయ్యా నేను ప్రార్థించినప్పుడు నీవు నన్ను ఆ ప్రదేశంలో నిలిపిన తర్వాత నేను నిలిస్తే నిలబడను, కానీ నీవే నన్ను నిలిపితే ఇక నేను ఎన్నటికి నిలిచే ఉంటాను తప్ప పవిపోయే గుంపులో నేను ఉండను. హల్లెలూయా. కాబట్టి శోధన కాలం ఇప్పుడు వస్తుంది. 2026 సూపర్ సంవత్సరం, సూపర్ 6, సూపర్ 10 సంవత్సరం అనుకుంటాం మనం. 26 వచ్చేసరికి లక్కీ నెంబరు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కూడుకుంటారు దాన్ని, 22ని 0 అని ఎన్ని కూడుకుంటారు. ఇవన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటా లేదు, ఇవన్నీ వాడబడతాయి. ఆ నెంబర్లో నీ దశ ఏం లేదు, నీ బ్రతకంతా దేవుని చేతిలో ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ సంవత్సరం అయినా మనకి దరిద్రం ఉంటుంది, ఏది అన్నీ ఉంటాయి. 25 అయినా 24 అయినా అంతకుముందు సంవత్సరం అయినా నా నెత్తి మీద దరిద్రమే ఉంది బాబోయ్ అని నీవు ఎగవాల్సిందే అనుకుంటే, దేవుణ్ణి ఎరగకపోతే ఎన్ని సంవత్సరాలైనా అట్టాగే ఏడుస్తూనే ఉంటావు. కొత్త సంవత్సరం నీ జీవితంలోకి రాదు. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో ప్రతిరోజు నీకు నూతనమైన సంవత్సరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు 2026 సంవత్సరం వచ్చేసింది, అమ్మయ్య హ్యాపీ అనుకునే మనస్తత్వంలో మనం ఉండకూడదు. ఇప్పుడు ఉన్నది ఇంకా రాబోతున్నది కూడా శోధన కాలం అంట. శోధన కాలంలో దేవుడు ఏమంటున్నాడు, అయితే నేను నిన్ను కాపాడుతాను, నీవు చేయవలసింది నీవు చేస్తే నేను నిన్ను కాపాడుతాను. చదివారుగా మీరు ఆ రెండు మాటలు దేవుడు. కాబట్టి శోధన కాలంలో కూడా ప్రభువా నన్ను కాపాడాలని మనం అడగాలి. ఆ విధంగానే సమభూమి గల ప్రదేశమందు నన్ను నిలిపయ్యా, సమమైన నేల మీద నేను పడిపోను. ఇలా వాటంగా ఉంటే రోడ్డు జారిపోతాము, ఇలా ఉంటే జారిపోతాము. కానీ సమభూమి ఎందు మనం భూకంపం వచ్చిన భూమి ఇలా తల్లకిందులుగా అడ్డంగా ఊగిపోద్దంట. ఆ భూమి కదిలినప్పుడు ఇలా కదిలిపోద్ది. సమభూమి అక్కడ లేనందున కదిలిపోవడం వల్ల అనేకమైన ఇల్లు, అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోవడం జరుగుతుంది. అదే సమభూమి ఎందు ఉంటే అక్కడ కూలిపోవాల్సిన అవసరం రాదు. నీ జీవితం కూలిపోతుందేమో, అయితే దేవుని సమభూమి గల ప్రదేశం అందు నన్ను నిలుపుదేవా అని మనం అడగమని ప్రార్థించమని ప్రభు వేడుకోమని చెప్తూ ఉన్నాడు. ఈ రెండు మాటలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, శోధన కాలం ఇప్పుడు ఉన్నది, వచ్చేది కూడా శోధన కాలం. కాబట్టి ప్రభు కాపాడతాడని మాట ఇచ్చాడు. కాబట్టి ప్రభా శోధన కాలం నుంచి తప్పించని వాక్యంలో మనం బ్రతకటమే మొదటి పాయింట్. రెండో పాయింట్, సమభూమి గల ప్రదేశం అందు నన్ను నిలుపుదేవా అని మనం ప్రతిరోజు ఆయన్ని అడగాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడిన గాక. ఆమేన్, హల్లెలూయా.